Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andronine Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ అంగస్తమన సమస్యలు ఎవరిలో ఎక్కువగా చూస్తాము అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాము. మొదటిగా అంగస్తమన సమస్య అంటే ఎప్పుడైనా మీరు సెక్స్లో పాల్గొదలుచుకుంటే మీకు అంగం కరెక్ట్ టైంలో గట్టిపడకపోవడము, లేకపోతే డిలేడ్గా గట్టిపడము, లేకపోతే గట్టిపడ్డా కానీ మీరు కలుద్దామనుకునే లోపట్లో మెత్తబడిపోతే దాని అంగస్తమన సమస్య కింద కన్సిడర్ చేయొచ్చు. చాలా కామన్గా ఎవరిలో చూస్తాము అంటే హై రేట్స్లో మనకి డయాబెటీస్లో ఉంటుంది, స్మోకర్స్లో కామన్గా చూస్తుంటాము, లేకపోతే ఏజ్ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ కామన్గా చూస్తుంటాం. సో డయాబెటిక్స్లో ఎలా అయితే మనకి రకరకాల ఆర్గన్స్ ఎలా అయితే ఎఫెక్ట్ అవుతాయో, మీ కళ్ళు కానీ, కిడ్నీస్లో కానీ, లేకపోతే ఎండ్ ఆర్గన్స్లో కానీ ఏమైనా ఇష్యూస్ ఎలా ఉంటాయో అలానే అంగస్తమన సమస్య పైన కూడా ఈ డయాబెటీస్ వల్ల ఖచ్చితమైన ఎఫెక్ట్ చూపిస్తుంది. దీంట్లో అంగం గట్టి పడకపోవడం వెరీ వెరీ కామన్గా చూస్తుంటాం. సో చాలా మందిలో ఉండే ప్రాబ్లం ఏంటంటే అంగం గట్టి పడుతుంది కానీ మీరు కరెక్ట్ టైంకి మీరు పెనిట్రేట్ చేసే టైంకి అంటే పెనిట్రేషన్ అయ్యేటప్పుడు మెత్తబడిపోవడం వెరీ కామన్గా చూస్తుంటాం. సో దీనికి మీరు చేయాల్సిన టెస్ట్లు ఏంటి, దీనికి ట్రీట్మెంట్స్ ఎలా? సో బేసిక్లీ ఇలా 1-2 సార్లు అయితే మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఫ్రీక్వెంట్గా రెగ్యులర్గా ఈ సమస్య మీకు వస్తుంది అనుకుంటే డెఫినెట్లీ మొదటిగా అసలు సమస్య ఏంటో దాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి. సో డయాబెటీస్ వల్లనే అవుతుందా, ఒకసారి మీ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోండి. మీ HbA1c అంటే లాస్ట్ 3 monthsలో మీ షుగర్స్ ఎలా ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా టెస్ట్ చేసుకోండి. సో ఫాస్టింగ్ షుగర్స్, పోస్ట్ లంచ్ షుగర్స్ ఇవి ఎప్పుడు ఫాస్టింగ్ అంటే 100 లోపల ఉంచుకోవడం బెటర్, పోస్ట్ లంచ్ 150 లోపల ఉంచుకోవడం చాలా బెటర్. సో చాలామంది నాకు అంటుంటారు, సార్ షుగర్ కంట్రోల్నే ఉంది, తిన్న తర్వాత 220, 230 ఉంటుంది. అది నార్మల్ కాదు. ఎనీథింగ్ 150 లోపల పెట్టుకోండి, డెఫినెట్లీ అంగస్తమన సమస్యలు రావు. సో షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు షుగర్ని కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్ ఈ సమస్య ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దాంతోపాటు నార్మల్గా అంగస్తమనకి కావాల్సిన మందుల్ని స్టార్ట్ చేసినా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో చాలామంది చేసే తప్పు ఏంటంటే ఓవర్ ది కౌంటర్ అంటే మెడికల్ షాప్ పోయి ఇట్లా అంగస్తమనకి ఏదైనా ట్యాబ్లెట్ ఇవ్వండి అంటే వాళ్ళు ఏదో ఒక ట్యాబ్లెట్ ఇస్తుంటారు. కానీ మనం ఎలా చూస్తామంటే అసలు సమస్య ఎంతవరకు ఉంది, మీకు ఏ డోస్ ఇస్తే ఇంప్రూవ్మెంట్ వస్తుందో అలా చూస్తాం. కాబట్టి మాకు సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది. సో ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.